శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరీ దేవతాభ్యో నమో నమః. కల్లోల్లోలసితామితాబ్ధిలహరి మధ్యే విరాజన్మణి ద్వీపే కల్పకవాటికా పరివృతే కాదంబవాట్యుజ్వలే రత్నస్తంభసహస్రనిర్మితలభా మధ్యే విమానోత్తమే చింతారత్నవినిర్మితే జననితే సింహాసనం భావకే దుర్గే కాత్యాయనీ దేవి శాంభవీ శంకరప్రియే మయా భక్త్యాం కృతాం పూజాం గృహాణత్వం సురేశ్వరి. శ్రీ లలితా పరమేశ్వరీ దేవతాభ్యో నమో నమః. మన కాకినాడలో హ్రీంపీఠంలో ఒక పవిత్రమైన యాగం తలపెట్టడం జరిగింది. ఆ యాగంలో అయిన విశేషమైన అంశాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆ యాగం యొక్క సంకల్పం ఏమిటి, ఆ యాగం యొక్క పూర్తి పేరు ఏమిటి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. యాగం పేరు ఏమిటంటే నక్షత్రపూర్వక తిథి నిత్యాదేవతా సహిత దశమహావిద్యాపూర్వక త్రిశక్తి యాగం అని చెప్పి ఈ యాగానికి పేరు నిర్ణయించడం జరిగింది. దీని యొక్క ముఖ్య అంశములు ఏమిటి అంటే ఎక్కడైనా కూడా నక్షత్రాలకి శాంతి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది, అలాగే గ్రహాలకి శాంతి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ యాగంలో ఏమిటి అంటే దశమహావిద్యలు అనేటువంటి 10 విద్యలతో కూడిన అమ్మవార్లకి, త్రిశక్తి అమ్మవార్లకి, రాజశ్యామల, వారాహీదేవి, లలితా పరమేశ్వరీదేవి, ఆ ముగ్గురి అమ్మవార్లకి కూడా దశమహావిద్యలతో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా నక్షత్రాలకి ప్రత్యేకమైన హోమాలు, జపాలు, తర్పణలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే నక్షత్రాలకి ఎటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో మీకు అవన్నీ కూడా ఈ నక్షత్రపూర్వక యాగంలో మనం తొలగించుకోవడానికి సాధ్యులవుతారు. దీంట్లో నక్షత్రాలతో సహితంగా గ్రహాలకి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నక్షత్రాలు, గ్రహాలు, తిథులు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా అన్నీ కలిపి కాకుండా వాటికి ప్రత్యేకమైన పూజలు, హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ చేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటి అంటే మన జాతకంలో ఏవైతే దోషాలు అవన్నీ ఉంటాయో కూడా అవన్నీ తొలగిపోవడానికి, దీంట్లో ఎవరి నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రం రోజు ఎవరి గ్రహానికి అయితే ఏ దోషాలు ఉంటాయో ఆ గ్రహాలు తొలగిపోవడానికి, దోషాలన్నీ తొలగిపోవడానికి ఈ గ్రహం చేస్తూ ఉంటుంది. అలాగే ప్రతి నక్షత్రానికి కూడా అధిదేవత ఉంటారు. ఆ అధిదేవతలకు కూడా మనం ఇక్కడ విశేషంగా ఈ యాగంలో పూజించుకోవడం జరుగుతుంది. అసలు ఈ యాగం తలపడ్డానికి గల కారణం ఏమిటంటే బయట జరుగుతున్న ఈ అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రతి ఇంటిలో ఉండే మనశ్శాంతి లేకుండా ఉండే ఈ సమస్యలన్నీ కూడా తొలగడానికి, లోకశాంతికై, ప్రపంచ శాంతికై ఈ యోగం అన్నీ కూడా తొలగిపోవడం కోసం ఈ యాగం తలపడడం జరిగింది. అలాగే ఈ యాగంలో ప్రత్యేకంగా నక్షత్రాలకి అధిదేవతలకు కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. ప్రతి నక్షత్రానికి అధిదేవతకి కూడా చేసుకోవడం జరుగుతుంది. అలాగే గ్రహాలు మనకి అనుకూలంగా ఉంటే అన్నీ అనుకూలంగా ఉంటాయని అంటూ ఉంటారు. అలాగే ప్రతి గ్రహానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. ఆ గ్రహాలకు కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. ఆ గ్రహాలకు కూడా అధిదేవతలు ఉంటారు. ఏ గ్రహానికైతే అధిదేవతలు ఉంటారో అధిదేవత, ప్రత్యధిదేవత అని చెప్పి గ్రహానికి అటు కుడివైపు ఎడమవైపు ఉంటారు. ఆ గ్రహాలు కూడా ప్రత్యేకంగా వాటికి విడివిడిగా ఈ యాగంలో చేసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా తిథులు అని చెప్పి మనకి విధియ తదియ అని ప్రారంభించి పాడ్యమి వరకు మనకి తిథులు ఉంటాయి. ఆ తిథులకు కూడా ప్రత్యేకంగా పూజలు, హోమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మనకి ఈ గ్రహాలకి ఫస్ట్ మనకి ముఖ్యంగా చేసుకోవాల్సింది సూర్యుడి నుంచి మొదలు పెట్టుకుంటే అధికారం కోసం చేసుకుంటూ ఉంటారు సూర్యుడిని. అలాగే చంద్రుడు మనస్సు నిర్మలంగా ఉండడం కోసం చేసుకుంటూ ఉంటాం. అలాగే గురుడు జ్ఞానం కోసం, ధర్మం కోసం మనం ఈ గ్రహాన్ని పూజిస్తూ ఉంటాం. అలాగే శుక్రుడు సంపదను ఇవ్వడం కోసం మనం ఈ శుక్రుడిని బాగా ప్రాణపీడ ఎటువంటి అయినా ఉంటే అవన్నీ నిర్మలించడానికి మనం శనిగ్రహానికి చేసుకుంటూ ఉంటాం. అలాగే రాహుగ్రహం విదేశీ అవకాశాలు, అలాగే ఏమన్నా ఆటంకాలు ఏమన్నా ఉన్నా వ్యాపారంలో కానీ వాటి కోసం మనం రాహుగ్రహానికి మనం చేసుకుంటూ ఉంటాం. అలాగే కేతుగ్రహం ఆధ్యాత్మికం, మోక్షం అంటే ఎటువంటి మనం చేసుకునే పనిలో ఎటువంటి ఆటంకాలున్నా ఆధ్యాత్మిక విషయాల్లో
మనకి మనసులో ఉన్న భక్తి శ్రద్ధలు పెంచాలన్నా సరే మనకి కేతుకి పూజ చేసుకుంటూ ఉండాలి. అలాగే మొత్తం నవగ్రహాలకి మనం ప్రత్యేకమైన పూజలు చేసుకుంటూ ఉంటాం. ఏదో చేసేసారో అన్నట్టు కాకుండా మనం ప్రత్యేకమైన ఈ యాగం తలపెట్టడానికి ఎక్కడ చూడటువంటిది, ఎక్కడ వినటువంటిది ఈ యాగం. నక్షత్రపూర్వక నవగ్రహ తిథినిత్యా సహిత దశమహావిద్యపూర్వక త్రిశక్తి యాగము. ఎక్కడ మీరు విని ఉండరు, చూసి ఉండరు. ప్రత్యేకమైన ఈ యాగం మన కాకినాడలో హ్రీంపేటంలో జరుగుతూ ఉన్నది. భక్తి శ్రద్ధలతో ఈ యాగంలో పాల్గొని ఇక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకుని ఈ అమ్మవారి కరుణా కృపకు పార్థులు కావతారని కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః.